జగన్ అనేటువంటి వ్యక్తి ఎవరి మాట వినడు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ముగ్గురులో ఎవరినైనా మనం కన్విన్స్ చేయించవచ్చు. అక్కడ ఒకటే ఏకపక్షం, అది వినడు. కాబట్టి నా మద్దతు తోటి ఖచ్చితంగా కూటమికి ఏమైనా ఉపయోగపడిందే అనుకోండి, నేను నిలబడి గెలిచాననుకోండి, నేనేమి కౌగులించుకోక్కర్లేదు. కానీ నా అవసరం అక్కడ ఏంటంటే, నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను నెరవేరిస్తే నాకు చాలు, హ్యాపీగా ఉంటాను. 6 నెలల్లో 5 ఏళ్ళు నేను కింద మీద పడి చేయాల్సి వస్తే, ఒకవేళ నన్ను గెలిపించుకుని ఉంటే నా మీద భారం ఉండేది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ భారం లేకుండా చేశారు వాళ్ళు. అంటే పేర్లు పక్కన పెడితే నాకేం రాగద్వేషాలతో పని లేదు. వాళ్ళకి వ్యక్తిగతమైన ఆలోచన దృక్పథము, మరి భావజాలము మరి తెలీదు. నా విషయంలో ముందు నుంచి నాకు సీటు పక్కాగా వస్తుంది అని చెప్పుకుంటూ, హిందూపురం స్వామీజీ కేటాయిస్తున్నామనేటువంటిది చెబుతూ, అన్ని రకాల భరోసాతో నేను ముందుకు వెళ్ళిన తర్వాత సడన్లీ నా హిందూపురం సీటే తీసేయడం, ఇది చాలా పెద్ద ఒక నా పట్ల జరిగినటువంటిది ఒకటి ఘోరమైనది. నేను చంద్రబాబు గారితో నేరుగా వెళ్ళి మాట్లాడా. ఆయనకి నాకు సాన్నిహిత్యత ఉంది. ఎన్నో విషయాల్లో ఆయన నా పట్ల ప్రభావితుడయ్యాడు. ఆయన నా వల్ల ఎన్నో విషయాలు నా నుండి తెలుసుకోవడం జరిగింది, గతంలో కానీ ఎప్పుడైనా సరే. ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి అడిగాను, నేనేం చేయలేనని చేతులు ఎత్తేసాడు. నేను చెప్పాను, మీరు ఒక పర్సన్ గా హిందూపురం సీటు పట్ల మీరు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు, అది మీరు ఖచ్చితంగా బీజేపీకి కేటాయిస్తారనేటువంటిది ఉందని అంటే, అది నేను కారణాలు చెప్పను, మీకు ఇవ్వడం కుదరదు, దట్స్ ఇట్. ఇంకా ఆయన కూడా ఒత్తిడిలో ఉన్నారని నాకు అనిపించింది. ఇంకా నేను కూడా నేనేం చేయగలను ఇంకా. సో ఇక్కడ బీజేపీ తప్పు కాదు, బీజేపీ తప్పు కాదా అవునా నేనేం చెప్పట్లేదు. బీజేపీ కూటమి కదా. బీజేపీ ఇప్పుడు మీరు చూడండి, అనపర్తి సీట్ ఎవరికో ఇస్తే దాన్ని మార్చేసి మళ్ళీ టీడీపీకి వచ్చి, అంటే బీజేపీ తప్ప అది లేదు. బీజేపీ పాత్ర ఏంటంటే ఇంకా వాళ్ళు చేసింది చేయించుకున్నారు, అది తప్ప అని చెప్పడానికి లేదు, ఒప్పని చెప్పడానికి లేదు, అంతే కదా. ఇప్పుడు అనపర్తి సీటు బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చారు, కాదు ఈయన కాదు టీడీపీకి ఇవ్వాలని మార్చేశారు అనుకోండి, అది బీజేపీ తప్ప కాదు. మరి అది కాదన్నప్పుడు ఇది కూడా బీజేపీ తప్పే, బీజేపీ తప్పు కాదని నేను చెప్పట్లేదు. బట్ ఇందులో ఇంకోటి చెప్తానండి, చంద్రబాబు గారు లేదా బీజేపీ లేదా ఇంకొకళ్ళు వాళ్ళు ఇవ్వలేదు అని నేను ఎంతకాలం విమర్శిస్తూ కూర్చోవాలి? వాళ్ళ పార్టీలండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. నా ఆలోచన ఏంటి, నేను నిలబడాలనుకున్నా నిలబడ్డా, దట్స్ ఇట్. ఆ గీత గీయండి, ఇప్పుడు అయిపోయింది, గతం ఇది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోయినా నేను నిలబడాలా వద్దా అనేది. నేను అనుకున్న దానికి నేను నిలబడాలి. నేను ఒక మొండోడిని. మీరు అనుకున్నదేనా? పరిపూర్ణానంద గారు అనుకున్నదేనా? నేను మొండోనండి. నాకు ఒక మొండితనం, పట్టుదల ఉంది. మొండితనం అంటే నాట్ నెగిటివ్ సెన్స్, ఒక పట్టుదల. నాకు చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల. ఒకటి అనుకుంటే తప్ప దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుందో పక్కన పెడదాం. ఐ డోంట్ రియల్లీ వరీ అబౌట్ ఇట్. నేను భగవద్గీత నేర్పినప్పుడు కూడా నా వాళ్ళకి ఏం నేర్పానంటే, కర్మ దాని వల్ల వచ్చే ఫలితం ఉంటుంది కదా. నేనేమంటాను, కర్మ వల్ల వచ్చే ఫలితం కంటే కర్మని ఆనందంగా చేస్తే అదే గొప్ప ఫలితం. నేను ఎప్పుడు అదే చెప్తాను. కాబట్టి నేను చేసే పని నేను ఆనందంగా చేసుకున్నాను. కర్మను తప్పించలేరు కదా ఎవరు, అది. కాబట్టి నేను అనుకున్న దాన్ని నేను తప్పుకోవాలనుకోలేదు, నేను నిలబడ్డాను. ఒక గెలుపు ఓటమి పక్కన పెట్టండి. ఇప్పుడు బాలకృష్ణ గారు గెలిచేశారు, మంచి మెజారిటీ, ఎప్పుడు లేని మెజారిటీ వచ్చింది. నౌ హీ విల్ డెఫినెట్లీ, నేను అనుకుంటున్నాను అక్కడ నేను వేసిన బీజాలు ఊరికినే పోవు. ఓ సాధువు సంచరించి నడిచి ఇంత ఘోష చేసి ఇది డెవలప్ అవ్వాలి, ఇది చేయాలని అందరిలో మేలు కొలిపింది ఊరికినే పోదు కదా. ఖచ్చితంగా అది ఎవరినో ఒకరిని ప్రభావితం చేయిస్తుంది, పని చేయించుకుంటుంది, జరుగుతుంది. సో గీత గీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ పొజిషన్. నెక్స్ట్ నా యొక్క ప్రస్థానం ఖచ్చితంగా నేను ఎలా అడుగు వేయాలి, నెక్స్ట్ ఏ రకంగా నేను వెళ్ళాలి, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఉభయ రాష్ట్రాల పట్ల కూడా నాకు అభిప్రాయం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల పట్ల, నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ వ్యవస్థల పట్ల కానీ, హిందూ ధార్మిక విధానం పట్ల కానీ, ఆ విషయం కూడా కొంచెం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక ఆలోచన కదులుతూ ఉంది. అంటే గతంలో ఉన్నది, నేను దాన్ని ఏ రకంగా కదపాలి, దానికి ఎవరెవరు కలిసి వస్తారు. గతంలో గుళ్ళు కూలగొట్టారు, సో వాటిలో చాలా వరకు పునర్నిర్మాణం అనేది జరగల. సో వాటి మీద కార్యాచరణ కలబోతున్నారా పరిపూర్ణానంద గారు? అంటే కాదు. ఇప్పుడు నేను వకులామాత గుడి ఉందనుకోండి, దాని విషయంలో పోరాడా. ఈరోజు చూస్తే అది అద్భుతంగా వచ్చింది. సో తర్వాత మనకు మా కర్నూలు దగ్గర, ఆదోని దగ్గరలో అక్కడ పెద్ద తంబళం అని
ఒక ఊరుంది చిన్న తమ్ముళ్ళం. ఆ ఊర్లో రామాలయం ఉండేది పాత పడ్డది, చుట్టూతా కబ్జాకు గురైపోయి మొత్తం అసలు గుడి మూసేసిన పరిస్థితి. కానీ అది ఒక పురాతనమైన టెంపుల్, రాతి కట్టడం. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి అదంతా కబ్జాలన్నీ విడుదల చేయించడంలో దానిలో పాత్ర పోషించాను, కీలక పాత్ర. భాగ్యలక్ష్మి గుడి అని తెలిసింది. సో కాబట్టి నా కార్యాచరణ ఏదో గుడి ఒక్కటే కాదు, హిందుత్వం అనేది ఇంకా చాలా పెద్ద సముదాయం. అది అవును, చాలా పెద్ద సముదాయం. ఆ సముదాయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వస్తుంది. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా పరిపూర్ణానంద గారు ఓవర్లుక్ చేయట్లేదు, ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తారా అని అనుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో, ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఏమి ఆషామాషిగా ఏం కాదు. కాబట్టి హిందుత్వము ధర్మ ప్రతిష్టాపన అనేది నా సోల్ సబ్జెక్ట్. అది